దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద ఒంగోలు పోలీసులు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో, ఆ కేసు మీద నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. నా మీద సినిమా తీసి బయట వదిలేస్తే అదేమో ధర్మమట, మంచిదట. ఈయన ఒక సినిమా తీసే సెన్సార్ బోర్డుకు కూడా వెళ్ళి సినిమా రిలీజ్ అయితే ఆయన మీద కేసట. ఇంత అరాచకమైన ప్రభుత్వాలను మనం చూసామా ఇంతకు ముందు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రామ్ గోపాల్ వర్మ మీద పెట్టిన కేసు గురించి మాట్లాడారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ కేసు విచారణకు హాజరవుతారా, హాజరైతే ఆ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా, వాట్ నెక్స్ట్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ హైకోర్టు మీద ఆధారపడి ఉంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో ముచ్చటగా 3వ పిటిషన్ కూడా దాఖలు చేసి ఉన్నారు. మొదటి పిటిషన్ తన మీద పెట్టిన కేసు కొట్టివేయమని అడిగారు. మొదటి పిటిషన్ తన మీద పెట్టిన కేసు కొట్టివేయమని. ఆ తర్వాత 2వ పిటిషన్ తనకు కాసింత టైం కావాలి విచారణకు హాజరయ్యేకి అని చెప్పి అడిగారు. తర్వాత నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఇంకో పిటిషన్ వేసి ఉన్నారు. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. మరొకవైపు పోలీసులు మొన్న 19 విచారణకు రమ్మంటే టైం కావాలి అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ 25వ తేదీ విచారణకు రావాలి అని చెప్పి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 25 విచారణకు రావాలి అని. సో ఆ 25 లోపు హైకోర్టులో తాను వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు వస్తుందా? ఒకటైతే వెరీ ఫ్యాక్ట్, ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కనుక తీర్పు వచ్చి రామ్ గోపాల్ వర్మ కనుక ఊరట కలిగిస్తే విచారణకు వెళ్తారు, విచారణ చేస్తారు, మళ్ళీ అవసరమైతే రమ్మంటారు, ఇంకా అయిపోయి. కాదు కూడదని హైకోర్టు కనుక రామ్ గోపాల్ వర్మ పిటిషన్ కనుక కొట్టివేస్తే ఇక పోలీసులు డెఫినెట్లీ రామ్ గోపాల్ వర్మ విషయంలో ఒక సీరియస్ యాక్షన్ తీసుకునేంత వరకు, అంటే అరెస్ట్ వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్, దాని మీద రావాల్సిన తీర్పు మీద ఆశలు పెట్టుకొని ఉండడమే. లేదు అంటే 25వ తేదీ ఆయన మళ్ళీ విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పటి వరకు హైకోర్టు తీర్పు రాకపోయినా, లేదా ఆ రోజు ఆయన మళ్ళీ విచారణకు వెళ్లకుండా టైం కావాలి అని అడిగిన తర్వాత పరిస్థితులు ఏంటో చూడాలి.